చాలా గౌరవంగా దేవతలు తన్ని ఈ విధంగా కోరటంతో నాగమాత అయిన సురసాదేవి సాగర మధ్యలో అసహజము, వికృతము, భయంకరము అయిన రాక్షస రూపం దాల్చి ఆమె ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుల వారి మార్గానికి అడ్డంగా నిలబడి ఇలా పలికింది: ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు కనుక నిన్ను భక్షిస్తాను, నా నోట్లో ప్రవేశించు అంది. ఆ మాటలు విన్న హనుమంతుల వారు సంతోషంతో ప్రకాశిస్తున్న మొహం కలిగిన వారై చేతులు జోడించి ఆమెకు నమస్కరించి ఇలా పలికారు: దశరథ మహారాజు తనయుడైన శ్రీరాముల వారు తమ్ముడు లక్ష్మణుడు అలాగే భార్య సీతామాతతో కలిసి దండకారణ్యంలో ప్రవేశించారు. శ్రీరాముల వారికి రాక్షసులతో వైర్యం ఏర్పడింది. ఒకరోజు శ్రీరాముల వారు మరో కార్యంలో నిమగ్నమై ఉండగా కీర్తిమంతురాలైన సీతామాతను రావణుడు అపహరించాడు. నేను శ్రీరాముల వారి ఆజ్ఞను శిరసావహించి ఆయన దూతగా సీతామాత వద్దకు పోతున్నాను కనుక శ్రీరాముల వారికి సహాయం చేయటం నీ ధర్మం. ఇది నీకు అంగీకారం కాని పక్షంలో సీతామాతను దర్శించి ఆ సమాచారం శ్రీరాముల వారికి చేరవేసిన పిదప నీ నోట్లో ప్రవేశిస్తాను. ముమ్మాటికి ఇది నిజం, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నారు. హనుమంతుల వారి మాటలు విని కామరూపిణి అయిన సురస నన్ను దాటి ఎవరూ ముందుకు సాగలేరు అని భయపెట్టింది. ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న హనుమంతుల వారికి సురస అడ్డం పడి ఇలా పలికింది: ఓ వానర శ్రేష్ఠుడా, నా నోట నువ్వు ప్రవేశించి తీరాలి. పూర్వం బ్రహ్మదేవుడు ఎలాంటి వారైనా సరే నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేరని అభయమిచ్చారు అని తన విస్తారమైన నోరు తెరిచి హనుమంతుల వారి ముందు నిలబడింది. సురస మాటలు విని హనుమంతుల వారు కోపంలో, ఎంత విశాలంగా తెరుస్తావో నీ నోటిని తెరువు, నన్నెలా తింటావో నేను చూస్తాను అని సవాలు చేశారు. అలా పలికిన హనుమంతుల వారు తమ శరీరాన్ని 10 యోజనాలు పెంచేశారు. ఇది గమనించిన సురస తన నోరుని 20 యోజనాలు పెంచేసింది. వెంటనే హనుమంతుల వారు తమ శరీరాన్ని 30 యోజనాలు పెంచేశారు. ఇలా ఇద్దరూ పోటీ పడుతూ హనుమంతుల వారు తమ శరీరాన్ని, అలాగే సురస తన నోరుని పెంచుతూ పోయింది. ఇలా సురస తన నోరు 90 యోజనాలు పెంచేసింది. ఆ నోరుని, భయంకరమైన నాలికని చూసి తెలివైన వారైన హనుమంతుల వారు తమ శరీరాన్ని వెంటనే సంకోచింపజేసి బొటనవేలు పరిమాణానికి తగ్గి వాయువేగంతో ఆమె నోట ప్రవేశించి మళ్లీ బయటికి వచ్చి ఆకాశంలో నిలబడి ఇలా పలికారు: